అందరికీ నమస్తే. తదుపరి చిన్న సమాచారం వీడియోకి స్వాగతం. ముందుగా మీ అందరికీ అంటే మా భారతీయులందరికీ, భారతదేశంలో ఉన్న భారతీయులందరికీ, విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ, ఇతరులకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుగా వినాయక చవితి నవరాత్రులు కాబట్టి కనుక చాలా రోజులైంది నేను వీడియో చేయక. సుమారుగా 9 రోజులు ఉంటుంది. 9 నెలల్లో నేను దాదాపుగా 197వ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు 196 పూర్తయినాయి. గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. నేను ఇన్ని చేస్తానని అనుకోలేదు, నేను అసలు ఊహించలేదు నేను. ఎందుకంటే నేను 3 నెలల్లోనూ 6 నెలలను 100 చేస్తాను. సుమారుగా సంవత్సరం పడుతుందేమో 2200 చేయడానికి అనుకున్నాను. కానీ దాదాపు 196 చేయడం జరిగింది 9 నెలల లోపు. సుమారుగా రేపటికి 9 నెలలు పూర్తవుతుంది. మీ అందరికీ, వీక్షిస్తున్న వారందరికీ, వ్యూవర్స్కి, యూట్యూబ్ ఛానల్ వారికి, నా స్వామివారం వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ వీడియోలో ఏం సమాచారం ఇవ్వాలనుకుంటున్నానంటే, నాకు ఇందాక వచ్చిన ఆలోచన మేరకు మనం అహంకారం అంటాం, కారం అనుకుంటాం ప్రతిదీ. నమస్కారం, మమకారం, అంధకారం. అంధకారం అంటే మనకు తెలుస్తుంది, అంటే దేంట్లోనైనా కారం ఉంటుంది. మనం కారం చిత్తపరుస్తున్నాం వాటిని, అది పడకుండా ఆనందదాయకమైన నమస్కారం అనాలి. అంటే ఏదో ఒకటి చేస్తూ చెప్పాలి మనం కారంలోకి. ఆ కారమే మనం భరించలేము. అంధకారం ఎట్లుంటుంది చెప్పండి, చీకటి. అంటే ఇళ్ళలో కానీ బయట కానీ ఎక్కడన్నా ఒకటి మనం బయట వేసుకున్న లైట్ కానీ ఒకటి చిన్న బలబన్నా ఉండాలంటారు. జీరో కూడా ఉంటుంది ప్రాధాన్యత, ఒక నెంబర్ కూడా ప్రాధాన్యత ఉంటుంది. ప్రతిదానికి ఉంటుంది ప్రాధాన్యత, ఇంపార్టెన్స్. కనుక మనం అనుకుంటాం అది ఎందుకు 0 బల్బ్ పెట్టాలంటే లైట్ ఉండాలి. లేకపోతే చీకట్లో మనకి ఏం కనబడుతుంది? బయటకు వెళ్తున్నాం, లైట్ పోతే, కరెంట్ పోతే ఏం చేస్తాం? ఇంట్లో కానీ బయట కానీ మనకేం కనపడదు. కనుక మనం టార్చ్ చేయడము, మన సెల్ ఫోన్ లైట్ ఆన్ చేయడము, టార్చ్ ఆన్ చేయడము చేస్తాం. లేదా క్యాండిల్. అట్లా పూర్వకాలం లాంతర్లు పెట్టుకునేవారు. ఎందుకు మరి చీకటి ఎందుకు ఉండదు అంటే వెళ్తూ ఉండాలి. ఇప్పటికీ పగలు రాత్రి ఉంటున్నా పగలు మనకు ముఖ్యం ఉండాలి. ఎట్లా మనకు వెలుతురు అంత ముఖ్యం నా అభిప్రాయంగా తెలియజేస్తున్నాను నేను. కనుక నేను ప్రత్యేకంగా అందుకని విన్నపం చేస్తున్నాను. లైట్ అనేది ముఖ్యం అనేది. అందుకని కారం ఎట్లయితున్నామో అంధకారం ఇంకా భయంకరం. మనం ఊహించలేదు, ఎక్కడ పోతున్నామో ఏం చేస్తున్నామో కూడా తెలియదు అన్నట్టుంటుంది. కనుక చిన్నది ఏదన్నా ఉండాలి, లైట్ అనేది ముఖ్యం. అందుకని కారం అనే పదం వాడకూడదు. దానికి ఒక జతపరచాలి ఏదన్నా ఒకటి అనేది నా అభిప్రాయంగా తెలియజేస్తున్నాను. చెప్పంగా ఆనందదాయకమైన మమకారం, ఆనందమైన నమస్కారం, అట్లా ఏదన్నా అని తెలియజేయాలని మన్నించండి, తెలియజేయాలని మనవి చేస్తూ మీ అందరికీ ఈ చిన్న వీడియో ద్వారా ఈ సమాచారం ఇచ్చే అవకాశం కలిగజేసిన నా స్వామివారి మాట నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంత గొప్ప అవకాశం నాకు లభించింది. 9 రోజుల తర్వాత చెప్పే అవకాశం లభించింది. ఈ సమాచారం ఏమిటా అనుకున్నాను. కొన్ని పనుల వల్ల కూడా కుదరలేదు. అందుకు మన్నించమని మళ్ళీ చేస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః.